నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో లంచ్ బాక్స్ లోకి సూపర్ టేస్టీగా ఉండే పచ్చిమిర్చి నువ్వులన్నం రెసిపీని చూపిస్తాను. కమ్మగా కారం కారంగా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆలస్యం చేయకుండా ఈ పచ్చిమిర్చి నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని నువ్వుల్ని చిటపట్లాడేదాకా మంచిగా వేయించుకోండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. నువ్వులు ఇలా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేపేసి ఈ నువ్వుల్ని జీలకర్రని తీసేసి వేరే గిన్నెలో వేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిపోగానే ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది నువ్వులన్నం. నేనైతే ఒక కట్ట వేస్తున్నాను. శుభ్రంగా కడిగిన కొత్తిమీరని ఇలా కాడలతో సహా తుంపేసి వేసేసేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి, కొత్తిమీర ఇలా మగ్గిపోగానే వీటన్నిటిని తీసి పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్ లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే అన్నానికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం నువ్వులన్నాన్ని తయారు చేసుకుందాము. వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని తాలింపుల్ని దూరగా వేగనివ్వండి. చూడండి, ఇలా తాలింపు వేగిపోగానే ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి 1 నిమిషం పాటు ఈ తాలింపులో ఈ పేస్ట్ ని మంచిగా వేగనివ్వాలి. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న 2 కప్పుల రైస్ ని వేసుకోవాలి. మీరు ఈ పచ్చిమిర్చి నువ్వులన్నం సద్దన్నంతో కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా అప్పటికప్పుడు తినడానికి అయితే సద్దన్నంతో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి అయితే గనక వేడన్నంతో చేసుకోండి. అన్నం అంతా ఈ తాలింపులో మంచిగా కలిసేలాగా కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకున్నామంటే కమ్మగా కారంగా ఉండే పచ్చిమిర్చి నువ్వులన్నం రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కదా, రుచి కూడా అంతే బాగుంటుంది. ఇది వేడిగా కూడా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది. మనం ఇందులో జీడిపప్పు, పల్లీలు వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎంతో ఈజీగా చేసుకుని ఈ పచ్చిమిర్చి నువ్వులన్నం రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ లంచ్ బాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.